హే గైస్, సింపుల్ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఇమోషనల్ సినిమా అంటే బోరింగ్ అనుకుంటాం. బట్ గోదారి గట్టుపైన మాత్రం సైలెంట్గా హార్ట్ టచ్ చేసే అటెంప్ట్ చేసింది. గోదారి గట్టుపైన మూవీలో విలేజ్ అట్మాస్ఫియర్, న్యాచురల్ కామెడీ, ఇమోషనల్ మూమెంట్స్, హ్యూమన్ రిలేషన్షిప్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా చూపించారు. హీరోగా సుమంత్ ప్రభాస్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమా ఓవరాల్ స్లో అండ్ రియలిస్టిక్ టోన్లో ఉంటుంది. సినిమా కంప్లీట్గా గోదావరి బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. హీరో ఒక సింపుల్ విలేజ్ యూత్ లైఫ్ని సీరియస్గా తీసుకోకుండా ఫ్రెండ్స్తో టైంపాస్ చేస్తూ ఉంటాడు. కానీ ఒక ఇన్సిడెంట్ తర్వాత అతని లైఫ్ స్లోగా ఇమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మూవీ మెయిన్గా ఫ్రెండ్షిప్, లవ్, ఫ్యామిలీ ఇమోషన్స్ మీద రన్ అవుతుంది. విలేజ్లో మనం డైలీ చూసే క్యారెక్టర్స్ లాగా ఫీల్ ఉంటుంది. డైరెక్టర్ స్టోరీని కమర్షియల్గా కాకుండా రియలిస్టిక్గా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశాడు. అందుకే కొన్ని సీన్స్ చాలా న్యాచురల్గా కనెక్ట్ అవుతాయి. సుమంత్ ప్రభాస్ పర్ఫార్మెన్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బావుంది. ఫ్రెండ్స్ గ్యాంగ్ సీన్స్ కొన్ని ఫన్నీగా వర్క్ అయ్యాయి. ఎస్పెషలీ ఇమోషనల్ సీన్స్లో యాక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ జెన్యూన్గా అనిపిస్తాయి. విలేజ్ క్యారెక్టర్స్ అందర్నీ రియలిస్టిక్గా డిజైన్ చేశారు. మ్యూజిక్ సినిమా మూడ్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇమోషనల్ సీన్స్ని ఎలివేట్ చేసింది. విజువల్స్ మాత్రం హైలైట్ అని చెప్పాలి. గోదావరి లొకేషన్స్, గ్రీనరీ, విలేజ్ అట్మాస్ఫియర్ స్క్రీన్ మీద చాలా ప్లెజెంట్గా కనిపిస్తాయి. ఓవరాల్గా గోదావరి గట్టుపైన ఒక సింపుల్ అండ్ ఇమోషనల్ విలేజ్ డ్రామా. లౌడ్ కమర్షియల్ మూవీ కాదు, కామ్ అండ్ రియలిస్టిక్ సినిమా. ఇఫ్ యూ లైక్ విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీస్, ఇమోషనల్ స్టోరీస్, న్యాచురల్ యాక్టింగ్, దెన్ డెఫినెట్లీ వన్స్ ట్రై చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.